శ్రీవారి లడ్డూలను అపవిత్రం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ పాలక మండలి చైర్మన్లు, ఈవోలు మరియు సభ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నాసిరకమైన నెయ్యిని వాడి శ్రీవారి ప్రసాదమైన పవిత్ర లడ్డూలను అపవిత్రం చేసిన గత టీటీడీ పాలక మండలి సభ్యులపై, ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు కోరారు. తిరుపతి రూరల్ ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఈ గత 2 రోజులుగా మీడియాలో వస్తూ ఉందో ఇది అక్షరాల సత్యం. ఎందుకంటే ఏ ఒక్క భక్తుడు కూడా ఇది మాకు ధర ఎక్కువగా ఉంది లడ్లు అని ఎక్కడ కంప్లైంట్ లేదు. టీటీడీ దేవస్థానమే ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ అని చెప్పారంటే మన దేవస్థానానికి ఉన్న నిధులు అంటే సంపద ఏ దేవస్థానానికి లేదు. కాబట్టి నిధుల కొరత కూడా లేదు. ఎవరిని తక్కువ కావాలి, మాకు తక్కువ ధరలకే నూనె తెప్పియండి, నెయ్యి తెప్పియండి అని అడిగిన దాఖలాలు కూడా లేదు. కాబట్టి మంచి క్వాలిటీగా లడ్లు ఏవైతే ఇస్తూ ఉన్నారో గత ప్రభుత్వంలో 2014 నుండి 19 దాకా మంచిగా ఉండింది. ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రివర్స్ టెండరింగ్ అని ప్రతి దీంట్లో, అది పోలవరం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదా ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఏ ఒక్క టెండర్ అయినా కావచ్చు, మేము రివర్స్ టెండరింగ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికే ఉండాము అంటూ గత ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి. అంటే ఏం చేస్తే జైలుకు పోయాడు? ఆర్థిక నేరగాడు. ఆర్థికంగా నేరగాడు వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏ భక్తుడైనా అడిగాడా మాకు తిరుమల లడ్డు కాస్ట్గా ఉంది ఇంకొకటి అని? మనకి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఎఫ్డీలు, డిపాజిట్లు, బంగారాన్ని కూడా తనిఖీ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే బంగారాన్ని దాచమని పెడితే ఆ బంగారమా లేదా ఇంకొక బంగారమా కూడా తెలియని పరిస్థితి. ఈరోజు వారికి నైవేద్యానికి సమర్పించే లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు కల్తీ నెయ్యి వాడడం చాలా బాధాకరం. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఇది అతి సున్నితమైన విషయం కూడా. ఇటువంటి విషయాల్లో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిన అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, దీన్ని సప్లై చేసిన కాంట్రాక్టర్లు కానీ దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. దీనిపైన సమగ్ర నివేదిక ఇవ్వాలనేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ముఖ్యమంత్రి గెలుపొందిన వెంటనే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవడం, తిరుమల తిరుపతి నుంచే వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషం. అందులో భాగంగానే ఈరోజు అధికారులు పాత అధికారులను మార్చితే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడున్న ఈవో శ్యామలరావు గారు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు టీటీడీ తిరుమల దేవస్థానాన్ని ఒక ప్రక్షాళన చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాలతో. అందులో భాగంగానే ఎంక్వైరీలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బ్యాంక్లో టెస్టులు చేసిన తర్వాతనే నిజాలు నిరూపణ జరిగిన వెంటనే ఇది వెలుగులోకి రావడం, ఇది ప్రపంచ వ్యాప్తంగా పొక్కడం, భక్తుల మనోభావాలు దెబ్బతినడం చాలా బాధాకరం. ఇటువంటి దానికి పాల్పడిన స్థానిక టీటీడీ తిరుపతి తిరుమల చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు దీన్ని ఆయన ఒక మేధావి అని చెప్పుకుంటుంటాడు. నేను ఆయన ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, నువ్వు అన్య మతస్థులకు అధికారం ఇవ్వడం మొట్టమొదటి చేసిన తప్పు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా రావడం భక్తి భావాలతో వెంకటేశ్వర స్వామిని ఏ రోజు కూడా కొలిచింది లేదు. అసలు బ్రహ్మోత్సవాలు జరిగితే, పట్టు వస్త్రాలు జరిగితే కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీ. అటువంటి ఇది కూడా చేయలేక ముఖ్యమంత్రి ఫెయిల్ అవ్వడం జరిగింది.
అటువంటి పుణ్యక్షేత్రంలో కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా నియమించడం, దాని ప్రామాణికతని వీధిలో పెడతారా? అంటే ఏ రిపోర్ట్లు నమ్మాలి? కోడికత్తి సీను పొడిచిన రిపోర్ట్లో డాక్టర్ ఇచ్చినట్టుగా అది నమ్మినట్టు నమ్మంటారా? వైవి సుబ్బారెడ్డి గారు గొడ్డల పోటుతో పోతే గుండుపోటుతో పోయినాడనే రిపోర్ట్ ఇస్తే దాన్ని అది నమ్మినట్టు నమ్మమంటారా? దేన్ని నమ్మాలి? వైఎస్ వివేకానంద రెడ్డి గారు గొడ్డల పోట్లకు చనిపోయారని చెప్తే గుండెపోటుతో చనిపోయినటువంటి రిపోర్ట్ ఇస్తే దాన్నే నమ్మండి అని చెప్పారు. మరి ఇప్పుడు కూడా మీరు చెప్పిందే నమ్మాలా? హద్దు పొద్దు లేదా? మీకు మీ పాలనలో జరిగినటువంటి తప్పులపైన ఏదైనా ఒక విచారణకు వచ్చినప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని అంగీకరించాలి. నేను అడుగుతున్నా, నిన్న లోకేష్ బాబు గారు 24 గంటలు తిరుపతి చిత్తూరులోనే ఉన్నారు. ఒక సవాల్ విసిరారు. దీనిపైన చర్చకు సిద్ధమన్నారు, ప్రమాణానికి సిద్ధమన్నారు. ఎందుకు రాలేకపోయినారు? మీకు దమ్ముంటే విచారణకి ధైర్యంగా రావాలా, లేకపోతే తప్పు చేసినట్లు ముక్కు నేలకు రాసి తప్పును ఒప్పుకోవాలా? తిరుమల ఆలయంలో ఉన్నటువంటి లడ్డూకి ఈరోజు కాదు, 2008-9లోనే ప్రపంచవ్యాప్తంగా అది చర్చనీయాంశం అయినప్పుడు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రకారం దీనికి ఒక ప్రామాణికతను భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, పేటెంట్ ఇవ్వడం జరిగింది. అంత పెద్ద పేటెంట్ కలిగినటువంటి లడ్డూని మీరు చులకనగా మాట్లాడతారా? L1 టెండర్తో ఇచ్చినామంటారా?